ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు శ్రీశ్రీ. ఇప్పుడు ఆ మాటలను తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు అన్వయించుకుందాం. ఏ రాజకీయ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. మన పార్టీలన్నీ అధికారం కోసం రాజకీయాలను పట్టిస్తున్నాయి భ్రష్టత్వం. ఇది ప్రతి ఒక్కరూ ఆమోదిస్తున్న అంశం. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి. కానీ ఆ విషయాన్ని ఎప్పుడో విస్మరించారు మన ప్రజాప్రతినిధులు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, తీవ్ర వ్యాఖ్యలు చేయడం, భూత పురాణాలను సంధించుకోవడం వంటిది ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో ఒకటే చర్చ జరుగుతుంది. తెలంగాణ జాతిపిత భూతపిత. ఈ అంశంపైన రెండు పార్టీల మధ్య జరుగుతున్న రగడపైన ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతుంది. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గత 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాడు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంతగానో కృషి చేశాడని హరీష్ రావు కేసీఆర్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ రేవంత్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ బూతుపిత అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజల సమస్యలను పరిష్కరించకుండా రేవంత్ రెడ్డి బూతులను మాట్లాడడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ వ్యాఖ్యలు చేయడం ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకం దీనిపైన చర్చ జరుపుతున్నారు. ఇక ఇదే సమయంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభా వేదికగా కేసీఆర్ జాతిపిత ఎలా అవుతాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నవారు, ఆశ్రమాలలో జీవించిన వారు జాతిపిత అవుతారు, కానీ కేసీఆర్ ఎలా అవుతాడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. టీవీ ఛానల్స్, పేపర్స్ పెట్టి లక్షల కోట్లు దండుకుంటున్నవారు, 100 ఎకరాల ఫామ్ హౌజులు ఉన్నవారు జాతిపిత ఎలా అవుతారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం మందు వాసన లేనిదే నిద్ర లేవలేనుడు కూడా జాతిపిత అవుతాడా అంటూ ఘాటుగా విమర్శించారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం నివ్వెరపోయేలా చేశాయి. ఒకరిపైన ఒకరు ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేసుకోవడం, రెండు పార్టీల మధ్య కొనసాగుతున్నటువంటి ఈ బూతుల యుద్ధం వెరసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశంపైన చర్చిస్తున్నారు. ఎవరు జాతిపిత, ఎవరు బూతుపిత అన్నది ఇక్కడ ప్రజలకు అవసరం లేదు. ప్రజలు కోరుకుంటుంది తమ సమస్యలను పరిష్కరించాలని, తమ సమస్యలను పట్టించుకునే నాథుడు కావాలని. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపించి బాధ్యతలను అప్పగించింది వారి సమస్యల పరిష్కారం కోసం, వారి సంక్షేమం కోసం. కానీ ప్రస్తుతం ఏ పార్టీ కూడా ఆ ధర్మాన్ని నిర్వర్తించటం లేదు. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ రెండు పార్టీలు వాదులాడుకుంటూ ఈ విధంగా నీచమైన వ్యాఖ్యలు చేసుకుంటూ ఉంటే, బీజేపీ మాత్రం ఈ రెండు రాజకీయ పార్టీలు భూత పురాణాలు వల్లించే పార్టీలే అంటూ మధ్యలో ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాని ప్రజా సమస్యల కోసం గళం విప్పుతున్నటువంటి పరిస్థితి ఆ పార్టీలో కూడా కనిపించడం లేదు. దీంతో ప్రజలు తమను ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. తాగునీటి కోసం, సాగునీటి కోసం తండ్లాట మొదలైంది. మరోవైపు కరెంటు కోతలతోటి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన వాళ్ళు, భవిష్యత్తు కార్యాచరణ చేయాల్సిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను పైన దృష్టి సారించాల్సిన వాళ్ళు, అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలపైన, నిరుద్యోగ సమస్యపైన, పారిశ్రామిక ప్రగతిపైన, ఇలా అనేక అంశాలపైన చర్చ చేయాల్సినటువంటి రాజకీయ పార్టీల నాయకులు ఆ విషయాలను వదిలిపెట్టి ఈ విధంగా బూతులతో ఒకరిపైన ఒకరు మాటల దాడికి దిగడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం, వ్యక్తిత్వ హననాలు చేయడం వంటివి జరుగుతున్నాయన్నది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది మాత్రం తమను పట్టించుకునే నాయకులు, తమ సమస్యలను పరిష్కరించే నాయకులు, తమ సమస్యల కోసం పోరాటం చేసే ప్రతిపక్ష పార్టీలు. అంతేకాని ఈ విధంగా ఒకరిపైన ఒకరు విమర్శ చేసుకోవడం సమంజసం కాదు అన్నది ప్రజల అభిప్రాయం. ప్రజల గొంతుకకు విలువిచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా ప్రతి ఒక్కరిపైన ఉంది. ప్రజల సమస్యల కోసం పనిచేస్తామని మాటిచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధానాన్ని గుర్తుపెట్టుకొని ప్రజల సమస్యల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. వారి కష్టాలను తీర్చాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజల సమస్యల కోసమే గళం విప్పి మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుండా వ్యక్తిగత విమర్శలకు, వ్యక్తిత్వ హననాలకు దిగటం మంచిది కాదు అన్నది ప్రజల యొక్క అభిప్రాయం. మరి ప్రజా గోడును పట్టించుకోవడం పైన ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తారని కోరుకుందాం. లీడర్స్ ఇకనైనా వేకప్.
వీడియో జర్నలిస్ట్ అంజీతో వీణా, వన్ ఇండియా తెలుగు. స్టే ట్యూన్డ్.